ఈ వీడియోలో అయితే మనం పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అయితే ర్యాంక్ చేద్దాం. అండ్ బర్త్డే స్పెషల్ ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో 25th నెలకు ఓజీ వస్తుంది. దాని మీద మనం ఆల్రెడీ ఛానల్లో పండగ చేస్తున్నాం. ప్రతి అప్డేట్ మీద లైవ్ పెడుతున్నాం. లైవ్ మిస్ అవ్వకుండా జాయిన్ అయిపోండి. కళ్యాణ్ గారి బర్త్డే రోజు కూడా లైవ్ ఉంటది. అండ్ ఆ రోజు వచ్చే టీజర్ ట్రైలర్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికైతే ఆ, ప్రస్తుతానికైతే మనం కళ్యాణ్ గారి మూవీస్ ని ర్యాంక్ చేద్దాం. మనకు తెలిసిందే కదా మన ర్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో. ఎన్టీఆర్ గారి మూవీస్ ఆల్రెడీ చేసాం. ఇది ర్యాంకింగ్ వీడియోలో సెకండ్ వీడియో. ఒకవేళ ఇంకా ఎవరైనా వీడియో చెక్అౌట్ చేయాలంటే వెంటనే వెళ్ళి ఎన్టీఆర్ గారి వీడియో చెక్అౌట్ చేయండి. Hey guys, this is Mohana Janamala. Welcome back to my channel. వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. ముందు వారం రిలీజ్ అయిన వీడియోస్ అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. పాత వీడియోస్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి, బట్ కంటెంట్ మాత్రం 100% బెస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ అండ్ కంటెంట్ రెండు బెస్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్, నాకు హెల్ప్ అవుతుంది. సో వెంటనే వెళ్ళండి, వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఇది ర్యాంకింగ్ సిస్టమ్. చూసారు కదా, బిగినింగ్ ఇదిరా సినిమా అంటే ఓకే చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారి కోసం కాపాడండి నన్ను, ఇలా అయితే మనం డివైడ్ చేసుకున్నాం మన మూవీ సెగ్మెంట్స్ ని. సో ఇవి ఇవి కళ్యాణ్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. కళ్యాణ్ గారు ఫస్ట్ మూవీతో మొదలు పెడదాం. ఎక్కడ ఉంది? అక్కడ అమ్మాయి, ఎక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, ఇక్కడ ఉంది. ఎస్, ఈ మూవీ వచ్చేసి బిగినింగ్ స్టేజ్ లో పెడతాను నేను. సారీ, ఓకే చూడొచ్చు. ఈ మూవీ నేను బిగినింగ్ స్టేజ్ లో పెడతాను. బికాస్ ఇదే సూపర్ గా ఉండదు సినిమా, అలాగని బ్యాడ్ మూవీ కూడా కాదు. ఆ పర్టికులర్ టైంలో ఈ మూవీ సెట్ అయిపోయింది అలాగా. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎంటర్టైనర్. ఆ సినిమా రిలీజ్ అయిన టైం కి ఇట్స్ ఎ రియలీ రియలీ గుడ్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బట్ ఇది బిగినింగ్ స్టేజ్ లో పెడతాను బికాస్ ఇట్స్ నాట్ మై ఫేవరెట్. అండ్ ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి లివ్ ఇట్ టు దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుస్వాగతం. ఇదో గోకులం సీత కన్ఫ్యూజన్, బట్ నేను సుస్వాగతంతో పోతా. ఈ సినిమా నేను ఇదిరా సినిమా సెగ్మెంట్ లో పెడతాను అనమాట. బికాస్ ఈ మూవీ రీమేక్ మూవీ, బట్ ఈ మూవీలో టచ్ చేసిన టాపిక్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే వాయమోస్, అది సూపర్. అసలు నేను మోరార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు అని చెప్పి పిచ్చ పిచ్చ స్టంట్లని చేస్తుంటాడు సినిమాలో. అండ్ ద వే మూవీ ఎండ్స్ అనేది రియలీ రియలీ సూపర్ ఎండింగ్ ఇది. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా వచ్చిన కోర్ట్ మూవీలో ఇలాంటి ఎండింగ్ ఉండాలి. అలాంటిది కళ్యాణ్ గారు ఎప్పుడో చేస్తారు. కోర్ట్ లో మరి కమర్షియల్ చేస్తారు ఆ ఎండింగ్ ని. బట్ దిస్ ఎండింగ్ ఈజ్ యాప్ట్ ఫర్ కోర్ట్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి కూడా ఎండింగ్ చాలా యాప్ట్. అప్పుడే మైండ్ బ్లోయింగ్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ ఎండింగ్ అనమాట ఈ సినిమాది. ఈవెన్ దో ఇట్స్ రీమేక్, కళ్యాణ్ గారు ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ తర్వాత ఏ సినిమాలో ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఫ్యూ ఎక్సెప్షన్స్, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ది బెస్ట్ ఫిల్మ్ కళ్యాణ్ గారి ఫిల్మోగ్రఫీలో ఎర్లీ స్టేజెస్ లో నాకు బాగా ఇష్టమైన సినిమా సుస్వాగతం అనమాట. సో నెక్స్ట్ ఫిల్మ్ లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసి ఏది పెడదాం అంటారు? మీరు చెప్పండి ఏం చేద్దాం? కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే గోకులం సీత వెళ్ళిపోతాను. గోకులంలో సీత ఐ వుడ్ సే ఓకే చూడొచ్చు, బికాస్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్. ఇట్స్ ఎ రియలీ రియలీ గుడ్ ఎంటర్టైనర్. అండ్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగని చెప్పి ఇదిరా సినిమా సెగ్మెంట్ లో కూడా నేను పెట్టలేను, ఎందుకంటే అంత రివాచ్ వాల్యూ ఉన్న సినిమా కాదు. ఒకసారి చూసి ఓకే గుడ్ అనుకునే టైప్ సినిమా. అందుకే ఇది ఓకే చూడొచ్చులోనే పెడతాను నేను గోకులంలో సీత. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి ది ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాని మాత్రం ఇంకెక్కడ పెట్టిన జనాలను తంతారు. తొలి ప్రేమ. ఇదిరా సినిమా అంటే అనమాట. రియల్లీ క్లాసిక్ లవ్ స్టోరీ. అప్పట్లో మామూలు బ్లాక్ బస్టర్ కాదు. ఈ ముందొచ్చిన 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కాదు, అలాగని ఫ్లాప్స్ కాదు. దే ఆర్ హిట్స్, సూపర్ హిట్స్, గుడ్ హిట్స్. బిగినింగ్ హీరో ఒక అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన హీరోకి దీస్ మూవీస్ ఆర్ గుడ్ హిట్స్. బట్ తొలి ప్రేమ మొత్తం గేమ్ చేంజ్ చేసి పడేసింది. కళ్యాణ్ గారి స్టార్డమ్ మొదలైంది ఈ సినిమాతోనే. బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా కళ్యాణ్ గారికి ట్రెండ్ సెట్టర్ అని పేరు తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. సో తొలి ప్రేమ ఇదిరా సినిమా అంటే సెగ్మెంట్ లోకి వెళ్ళిపోద్ది. నిజంగా అసలు ఆ లవ్ స్టోరీ గానీ సినిమా అంతా మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఆల్మోస్ట్ ఒక 6 పాటలు ఉంటాయి అనుకుంటా. అన్ని సాంగ్స్ కూడా మేల్ వాయిస్ తో ఉంటది, ఫీమేల్ వాయిస్ తో ఒక్క సాంగ్ ఉండదు. సినిమా మొత్తం కూడా హీరో పర్స్పెక్టివ్ మీద నడుస్తుంది. హీరో హీరోయిన్ కి ఐ లవ్ యూ అన్న పదం చెప్పడు, బట్ ద ఎండింగ్, దట్ ఎయిర్పోర్ట్ సీన్ గుచ్చుకుంటది భయ్యా. క్రేజీ ఫిలిం తొలి ప్రేమ ఈజ్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్ సినిమా తొలి ప్రేమ.
సో యా, నెక్స్ట్ ది ది బెస్ట్ కమర్షియల్ ఫిలిం ఇన్ కళ్యాణ్ గారు కెరియర్ ఇస్ హియర్. ఇక్కడ పెడదాం, తమ్ముడు. తొలి ప్రేమ కన్నా, నాకైతే తొలి ప్రేమ కన్నా ముందే పెట్టాలని ఉంది, బట్ స్టిల్ ఇట్స్ కమర్షియల్ మూవీ కాబట్టి దీన్ని కొంచెం వెనకాల పెట్టాల్సి వస్తుంది. బికాస్ తొలి ప్రేమ ఇస్ ఎ క్లాసిక్ ఫిలిం, తమ్ముడు ఈజ్ ఎ కమర్షియల్ ఎంటర్టైనర్, ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ నాట్ అ క్లాసిక్. కాబట్టి దీన్ని సెకండ్ ప్లేస్ లో పెడుతున్నాను నేను. బట్ ఈ సినిమాలో కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ ఉంటదండి. అన్ని చేయాల్సిన అన్ని పనులు చేస్తాడు. ఇంట్లో చిన్న కొడుకు ఎలా ఉంటాడు అలా ఉంటాడు. కోతేస్తాలు వేస్తాడు, అల్లరి చేస్తాడు, ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాడు, లెక్చరర్స్ ని ఏడిపిస్తాడు. తర్వాత లాస్ట్ కి ఆ రిడెంప్షన్ గానీ, ద వే ఫిలిం ఎండ్స్ అనేవి బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసే సినిమాని. ఈ మూవీ సెకండ్ ప్లేస్ లో ఉంటది ఇదిరా సినిమా అంటే సెగ్మెంట్ లో. ఇంకా మూవీస్ వస్తుంటాయి కాబట్టి ఆ ప్లేస్ మారచ్చు, ప్రస్తుతానికి సెకండ్ ప్లేసే. అండ్ యా, కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్పుకోవాల్సిందే ఉంది. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ బద్రీ. బద్రీ తమ్ముడు ముందు పెట్టాలా లేకపోతే తర్వాత పెట్టాలా? ఐ వుడ్ సే తమ్ముడు కన్నా ముందే పెడతాను నేను బద్రీ మూవీ. బికాస్ పూరి జగన్నాథ్ హీరో అంటే ఎలా ఉంటాడు అనేది మనం ఫస్ట్ చూసింది పవన్ కళ్యాణ్ ద్వారానే. పవన్ కళ్యాణ్ గారిని అగ్రెసివ్ గా చూపించడం, ఆ మేనరిజమ్స్, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి అనే రేంజ్, ఒక ఈగోయిష్ క్యారెక్టర్ ని ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూసాం. అసలు పూరి జగన్నాథ్ హీరో అనేది ఒక బ్రాండ్ అయితే, ఆ బ్రాండ్ ఎలా ఉంటుందో మనకు చూపించిన సినిమా బద్రీ. అండ్ ఆ హీరో పవన్ కళ్యాణ్. సో యా, ఇది ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో ఉండాలి. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అండ్ ద ఇండస్ట్రీ హిట్ ఈస్ ఖుషి డెఫినెట్లీ తొలి ప్రేమ కన్నా ముందు పెడతాను నేను. బికాస్ తొలి ప్రేమ అయినా ఒకసారి చూసిన తర్వాత సర్లే చూస్తాం కదా మళ్ళీ ఏం చూస్తాం అనే ఫీలింగ్ ఒక్క పాయింట్ కి వస్తుందేమో. ఖుషి ఎన్నిసార్లు చూసిన రిపీట్ లో చూస్తూ ఉంటాం. రిపీట్ వాల్యూ బాగా ఎక్కువ ఉన్న సినిమా ఖుషి. అండ్ యా, ఈ సినిమాలో కళ్యాణ్ గారు ఫైట్ కొరియోగ్రాఫ్ చేశారు, డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ గానీ. అండ్ తమిళ్ ఖుషి చూసారు లేదు నాకు తెలియదు, నేనైతే చూసా తమిళ్ ఖుషి. నాకు చాలా చప్పగా అనిపిస్తుంది తమిళ్ ఖుషి. అది ఫస్ట్ రిలీజ్ అయింది, ఇది తర్వాత రిలీజ్ అయింది. బట్ ఇట్స్ అఫీషియల్లీ నాట్ అ రీమేక్, బికాస్ ఇవి రెండు స్టార్ట్ అయినప్పుడు ఒకేసారి స్టార్ట్ అయినాయి. బట్ తెలుగు ఖుషి వచ్చేసరికి షూట్ డిలేస్ వల్ల, హీరోయిన్ చేంజ్ అవడం వల్ల లేట్ గా రిలీజ్ అయింది తప్ప ఇది రీమేక్ కాదు. బట్ ముందు ఆ సినిమా వచ్చేసింది కాబట్టి రీమేక్ అనుకున్నది పర్లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ స్టిల్ తమిళ్ ఖుషి కన్నా తెలుగు ఖుషి 100 times బెటర్ ఉంటది. ఇది నా ఒపీనియన్, మీరు ఏమైనా అనుకోండి. నాకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో మనిషి లుక్స్ ఉంటాయండి, క్రేజీ అసలు. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ అన్ని 1 2 3 4 5 6 7 మూవీస్ వచ్చినాయి కదా. 7 మూవీస్ లో ఫ్లాప్ అంటే తెలియని మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఖుషి సినిమా టైం కి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. ఒక లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ పెట్టేశారు మనిషి. అది ఆ రేంజ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ గారు అంటే. అండ్ ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా జానీ. ఈ సినిమాతో కమర్షియల్లీ ఫెయిల్యూర్, ఫస్ట్ ఫ్లాప్ చూసారు కళ్యాణ్ గారు. బట్ దీన్ని నేను సుస్వాగతం కన్నా ముందు పెడతా, ఇదిరా సినిమా సెగ్మెంట్ లో పెడతాను. బికాస్ ఐ లవ్ దిస్ ఫిలిం మ్యాన్. కళ్యాణ్ గారు ఫస్ట్ టైం డైరెక్టోరియల్ ఫిలిం ఇది. అండ్ ఆ తర్వాత డైరెక్షన్ చేయలేదండి, ఫస్ట్ సినిమా అండ్ లాస్ట్ సినిమా కూడా డైరెక్షన్ చేసింది. బట్ ఈ సినిమా రియల్లీ హెడ్ ఆఫ్ టైం. ఈ సినిమాలో ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనవసరమైన సీన్లు చాలా ఉంటాయి, లాగ్ అనిపిస్తుంది, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ స్టిల్ దిస్ ఫిల్మ్ స్టాండ్స్ అవుట్. అసలు కళ్యాణ్ గారు ఆ టైంలో ఇలాంటి ఒక స్టోరీ రాసి డైరెక్ట్ చేశారు, అది కూడా ఆయన హీరోగా పెట్టి. అది మామూలు విషయం కాదు. కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరిని హీరోగా పెట్టి తీసుకున్న ఈ సినిమా ఆ రేంజ్ డిజాస్టర్ అయ్యేది కాదు. బికాస్ కళ్యాణ్ గారు లాంటి స్టార్డమ్ ఉన్న యాక్టర్ చేయాల్సిన సినిమా కాదు జానీ. దాని వల్ల సినిమా ఫ్లాప్ అయింది. కానీ లేదంటే రియల్లీ బ్యూటిఫుల్ సినిమా. సెకండ్ హాఫ్ అంతా కూడా మార్షల్ ఆర్ట్స్ అండ్ సినిమా అంతా కూడా రియల్ స్టంట్స్ తో నిండిపోయి ఉంటది సినిమా. ఇది నిజం చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటే చాలా మంది జానీ సినిమా చూడలేదు. దయచేసి ఒక్కసారి జానీ సినిమా చూడండి. కళ్యాణ్ గారి డైరెక్షన్ స్కిల్స్ ఏంటి, ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటి, ఈ సినిమాలో మీకు తెలుస్తుంది. అసలు మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ రియల్ గా చేస్తే ఎలా ఉంటుందో చూపించిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమాలో చూపించారు, క్రేజీ ఉంటుంది జానీ సినిమా. చూడండి, అప్పటి వరకు ఎవరు చూడకపోయి ఉంటే. నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోదాం. ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ సినిమా ఏంటండి? ఓకే, ఎస్, కుటుంబ 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 కుటుంబ.
సో గుడుంబ శంకర్ ఆల్సో ఫుల్లీ ఎంటర్టైనర్ మూవీ అనమాట. క్లైమాక్స్ ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా సినిమా చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటది. లాజికల్ లూప్ హోల్స్ చాలానే ఉంటాయి అనుకోండి, బట్ ఇది ఎక్కడ పెట్టాలని నాకు అర్థం కావట్లేదు. ఇదిలా సినిమా అంటే ప్లేస్ లో పెట్టలేం, అలాగని ఓకే చూడొచ్చులో కూడా కాదు. ఈ మధ్యలో ఏమైనా సెగ్మెంట్ ఉంటే అందులో పెట్టాలి. బట్ యా, సినిమాలో లాజికల్ లూప్ హోల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్లైమాక్స్ కూడా చాలా డ్రాగ్ చేసి ఉంటది కాబట్టి లెట్స్ కీప్ ఇట్ ఓకే చూడొచ్చు సెగ్మెంట్ లో. కొంచెం గోకుల సీత కన్నా ముందు పెడదాం. ఓన్లీ బికాస్ సినిమా క్లైమాక్స్ చాలా క్లమ్జీగా ఉంటుంది. సినిమా అంతా చాలా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోద్ది, బట్ క్లైమాక్స్ చాలా క్లమ్జీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో చాలా లాజికల్ లూప్ హోల్స్ ఉంటాయి, చాలా టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. ఆ ఫన్ అంతా వర్కౌట్ అవుద్ది, చూస్తున్నప్పుడు చాలా ఎంటర్టైనింగ్ గా చాలా ఫన్ గా వర్కౌట్ అవుద్ది. బట్ సినిమాటిక్ లిబర్టీ బాగా తీసేసుకుంటారు లాజికల్ విషయాల్లో మాత్రం. సో అందుకని ఓకే చూడొచ్చులో పెడుతున్నాను. ఆ విషయాలు కొంచెం మేనేజ్ చేసి క్లైమాక్స్ కొంచెం పవర్ఫుల్ గా తీసుకుంటే, పవర్ఫుల్ క్లైమాక్స్ పెట్టుంటేనా ఇది రా సినిమా సెగ్మెంట్ లో ఉండాల్సిన సినిమా అది గుడుంబ శంకర్. అండ్ అలాంటి ఒక సినిమా ఇంకోటి రాబోతుంది, దట్ ఈస్ బాలు. ట్రస్ట్ మీ, దిస్ ఫిలిం ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ప్రీ క్లైమాక్స్ నుంచి ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత నుంచి సినిమా ఎటైటో వెళ్ళిపోయింది. ఆ సెగ్మెంట్ వల్ల ఇది ఓకే చూడొచ్చులో పెడుతున్నాను కానీ ఆ సెగ్మెంట్ తీసేస్తే మిగతా సినిమా అంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటది. కళ్యాణ్ గారు బాలు సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ గానీ, ఫ్లాష్ బ్యాక్ లో ఈ గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్ రిడెంప్షన్ ఆర్క్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్స్, చెప్పాను కదా క్లైమాక్స్. పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంతే రియలిస్టిక్ యాక్షన్. అలాంటి మనిషిని తీసుకొచ్చి లాస్ట్ లో ఏవేవో చేపిస్తారు, ఆయమ్మో అది మాత్రం చూడడం. దాని వల్ల సినిమా ఓకే చూడొచ్చులో పెట్టచ్చు. బట్ నాకు బాలు పర్సనల్ ఫేవరెట్. ఒక టైం వరకు నేను కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్ గా ఉండేటోడిని. దానికి రీజన్ బాలువే. నేను బాలు చూసి కళ్యాణ్ గారి ఫ్యాన్ అయ్యా. ఆ సినిమా వచ్చే టైంకి నాకు 4-5 ఉంటాయి. అది మ్యాటర్. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాతో కూడా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు అనమాట. బట్ యా, తర్వాత మనం న్యూట్రల్ అయిపోయాం అందరి హీరోలకి సమానం. ఎందుకంటే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారి ఫుల్ బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి బాలు గారు దేశం వచ్చిందండి, బంగారం. ఎస్, బంగారంకి వెళ్దాం. బంగారం ఇది ఆల్సో ఓకే చూడొచ్చులోకి వస్తుంది. ఈ సినిమా కూడా సేమ్ ప్రాబ్లమ్ సార్. ఒక పాయింట్ తర్వాత ప్రీ క్లైమాక్స్ సెగ్మెంట్ దగ్గర నుంచి సాగదీస్తారు, లాగుతారు. సినిమా అంతా కూడా వద్దులేండి, ఓకే చూడొచ్చులో పెట్టచ్చు. ఓకే చూడొచ్చులో కాదు, యాక్చువల్లీ ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టాలి. బికాస్ విలన్ ఆర్క్ కూడా చాలా లౌడ్ ఉంటది, అరుస్తానే ఉంటాడు విలన్ అనవసరంగా. ఎందుకు అరుస్తున్నారా, ఏంట్రా, నీ బాధ ఏందిరా అన్న ఫీలింగ్ వస్తుంది విలన్ గారిని చూసినప్పుడల్లా. బట్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు సినిమాలో ఆయన పడే సీన్లు గానీ, ఆయన క్రియేట్ చేసే ఫన్ గానీ ప్యూర్లీ వర్కౌట్ అయిపోయింది. హీరోయిన్ ట్రాక్ గానీ అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ప్రాబ్లం వల్ల విలన్ ట్రాక్ అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు ఉండే పోర్షన్స్ ప్రాపర్ తమిళ సాంబార్ సెగ్మెంట్ అనమాట. క్లైమాక్స్ అంతా అయితే ఆబ్వియస్లీ తమిళ డైరెక్టర్ డైరెక్ట్ చేసే సినిమాని, బట్ స్టిల్ అది తెలిసిపోతుంటది క్లైమాక్స్ లో. మిగతా సినిమా అంతా కూడా వర్కౌట్ అవుద్ది, కొంచెం కళ్యాణ్ గారు లాగుకొస్తూ ఉంటారు, బట్ క్లైమాక్స్ లో దొరికేస్తారు అనమాట. కళ్యాణ్ గారి కోసం చూస్తున్నాం సినిమా ఇది. ఆయన లేకపోతే ఇది రాడ్రంబోలా కాపాడే నన్ను టైప్ సెగ్మెంట్ లో పోయేది సినిమా. బికాస్ విలన్ ఆర్క్ ఇస్ టూ లౌడ్, మామూలు లౌడ్ కాదు అది. అయ్యమ్మో, తలకాయ పోటు వచ్చేస్తుంది ఆడ అరుస్తున్నప్పుడు అలా సినిమాలో. సో యా, నెక్స్ట్ మూవీ వచ్చేసి వేర్ ఇస్ దిస్, అన్నవరం. దిస్ మూవీ నేను ఓకే చూడొచ్చులో పెడతాను. బికాస్ ఇది కూడా విజయ్ గారి మూవీ. ఐ డోంట్ నో ద టైటిల్ ఆఫ్ దట్ మూవీ. ఆ మూవీ రీమేక్ ఇది. అండ్ ఈ సినిమా ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్, బట్ ఏదో తెలియని ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమా చూసేటప్పుడు. దానివల్ల ఇదిరా సినిమా సెగ్మెంట్ లోకి వెళ్ళదు. బట్ ఇట్స్ ఓకే చూడొచ్చు, సినిమాలో అయితే సెట్ అవుతుంది. సో అన్నవరం, వేణుమాధవ్ గారు గుర్తొస్తారండి. అన్నవరం అనగానే గుర్తొచ్చేది వేణుమాధవ్ గారు ఆర్క్. ఆయన ఆర్క్ ఇస్ రియలీ బ్యూటిఫుల్ సినిమాలో. అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్లో వెళ్ళిపోద్ది. తెలంగాణ శకుంతల గారు ఏడుస్తారండి వేణుమాధవ్ గారు చనిపోయినప్పుడు. దట్ వాజ్ రియలీ రియలిస్టిక్. చాలా రియలిస్టిక్ గా ఉంటది ఆ సీక్వెన్స్ అంతా కూడా. అక్కడి నుంచే మొదలవుద్ది ర్యాంపేజ్. విలన్లు ఒక్కొక్కడికి వార్నింగ్ ఇచ్చి మరి చంపడం దగ్గర, అయ్యమ్మో మా స్టఫ్ అదంతా. బట్ ఇదిరా సినిమా సెగ్మెంట్ అయితే కాదు అన్నవరం. ఇట్స్ ఓకే చూడొచ్చు. ఇది నాకు కూడా చాలా ఇష్టం ఈ సినిమా.
మరి మీ ఇష్టం, మీకు ఇష్టం లేదో నా కామెంట్ సెక్షన్ చెప్పండి. బికాస్ ఇక్కడ ఇప్పుడు నేను ఓకే చూడొచ్చు సెగ్మెంట్ లో పెట్టిన సినిమాలు లైక్ గుడుంబ శంకర్, బాలు, అన్నవరం, ఈ సినిమాలు కొంతమంది నచ్చకపోవచ్చు, బంగారం కూడా. బట్ యా, ఇట్స్ మై పర్సనల్ లిస్ట్. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ జల్సా. జల్సా వచ్చేసి ఇదిరా మూవీ అంటే సెగ్మెంటే. అట్స్ తమ్ముడు తర్వాతే పెడతాను జల్సా నేను. బికాస్ సాంగ్స్ వర్కౌట్ అయినా, కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్, కమర్షియల్ సీన్స్, మాస్ వార్నింగ్ సీన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి జల్సాలో. బట్ దేర్ ఆర్ ఫ్యూ ప్రాబ్లమాటిక్ సీన్స్ ఇన్ ద జల్సా మూవీ. లైక్ కొన్ని సీన్స్ ఉంటాయి. బ్రహ్మానందం గారితో ఒక పాల సెగ్మెంట్ ఉంటది, పాల గ్లాస్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ అది చాలా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. అది కాకుండా మిగిలిన సినిమా అంతా కూడా చాలా బాగుంటది. ఫుల్లీ ఎంటర్టైనింగ్ సినిమా. పవన్ కళ్యాణ్ గారికి చాలా గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ ఏంది జానీతో మొదలైన ఫ్లాప్ స్ట్రీక్, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం, బంగారం ఇవన్నిటి తర్వాత జల్సాతో ఒక కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి, కళ్యాణ్ గారికి. ఇది సూపర్ హిట్ మూవీ, అఫ్ కోర్స్ కమర్షియల్లీ హిట్ ఫిల్మే. బట్ స్టిల్ తమ్ముడుతో కంపేర్ చేసుకుంటే ఐ ప్రిఫర్ తమ్ముడు దెన్ జల్సా. బట్ రెండు పార్ ఈక్వల్ గా ఉంటాయి. బట్ యా, బద్రీ రేంజ్ కాదులేండి, బద్రీ లెవెల్ వేరు. సో అది జల్సా ఇక్కడ పెడతాను నేను. సో ఇప్పటి వరకు నా టాప్ 1 అయితే ఖుషి ఉంది, తర్వాత తొలి ప్రేమ, బద్రీ, తమ్ముడు, జల్సా, జానియన్, సుస్వాగతం. సో మీ టైర్ లిస్ట్ ఏంటో కూడా, ఈ టాప్ లిస్ట్ ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి. ఈ ప్రస్తుతం లెవెల్లో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో మీది ఏ లెవెల్లో ఉంటది, మీ సినిమా ఏ సినిమా టాప్ లో ఉంటది, ఏ సినిమా లోw లో ఉంటది అనేది మీరు అయితే చెప్పండి. అండ్ ఆ సుస్వాగతం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కళ్యాణ్ గారు చేసిన జల్సా మూవీలోనే అసలు ఆ ఇంటర్వల్ బ్యాంగ్ లో గానీ, తర్వాత తండ్రి చనిపోయి తర్వాత తల్లి కూడా చనిపోయిన తర్వాత ఆ సీక్వెన్స్ ఉంటది, ఒక యాక్షన్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లో పర్ఫార్మెన్స్ కానీ క్రేజీ పర్ఫార్మెన్స్ ఇస్తారు కళ్యాణ్ గారు. యా, బ్యూటిఫుల్. నిజంగా కళ్యాణ్ గారి నటవేశ్వర రూపం అంటే జల్సా అని సుస్వాగతం అంటాను నేను. అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ ఆర్ హరిహర విరమలు కాదు. సో యా, నెక్స్ట్ వచ్చేసి జల్సా తర్వాత ఏ సినిమా వచ్చింది, కొమరం పులేనా? ఓ యా, ఓకే. ఫస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్, ద లాస్ట్ అండ్ రాడ్ రంబోలా, కొమరం పులి. సార్ ఈ సినిమాని సార్ నేను కళ్యాణ్ గారి కోసం కూడా చూడలేదు సార్. నిజంగా కళ్యాణ్ గారు లాంగ్ లెందీ డైలాగ్స్ బాగా చెప్తారు, ఆయన బాగా చెప్తారు కదా అని చెప్పి కొమరం పులిలో కళ్యాణ్ గారు మాట్లాడడం మొదలు పెడితే చాలు, ఆయన మాట్లాడడం మొదలు 2-3 నిమిషాలు వెళ్తానే ఉంటాయి డైలాగులు, సీన్లు. ఓరి బాబు రే ఎంతసేపు మాట్లాడతారు అదే పనరా అన్న ఫీలింగ్ వస్తుంది సినిమా చూసిన సేపు. కళ్యాణ్ గారు చూస్తే చిరాకు వస్తుంది. లుక్స్ బాగుంటాయి, లుక్స్ చాలా బాగుంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ షార్ట్ హెయిర్ పెట్టి, కోర మీసాలు పెట్టి, క్లీన్ షేవ్ తో భలే ఉంటాడు మనిషి. కానీ మాట్లాడితే మాత్రం వద్దురా రే ఆపరా నాయన నీకు దండం రా స్వామి అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది కొమరం పులి. ఖుషి లాంటి సినిమా ఇచ్చిన కాంబినేషన్ ఎస్ఏ సూర్య అండ్ పవన్ కళ్యాణ్, కొమరం పులి లాంటి రాడ్ కూడా ఇచ్చారనమాట. అమ్మో, ఈ సినిమా 10 నిమిషాలు చూడడంలో చాలా కష్టం అనమాట. సో యా, ఇది ఖచ్చితంగా కాపాడండి ఆయన అన్న సెగ్మెంట్ లోకి వెళ్ళే సినిమాని. సో నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ ఈస్ తీన్మార్. నేను ఇది ఇదిరా సినిమా సెగ్మెంట్ లో పెడతాను, ఆర్ లేదులే ఓకే చూడొచ్చులో పెడతాను. బికాస్ దే ఆర్ ఓకే చూడొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది సినిమా. బికాస్ నాకు ఇదిరా సినిమా ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ ఏవైతే ఉంటాయో, సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, బ్యూటిఫుల్ ఉంటాయి. బట్ ఎక్కడో సినిమా డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. సినిమా వెళ్ళే కొద్దీ ఓకే చూడొచ్చు, ఓకే పర్లేదు ఒకసారి చూడొచ్చు కదా, ఓ సూపర్ కాదు అలాగే బ్యాడ్ గా లేదు, ఓకే చూడొచ్చు ఒకసారి అనే ఫీలింగ్ తీసుకొస్తాయి. బట్ సాంగ్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. నాకు తీన్మార్ సాంగ్స్ చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నెక్స్ట్ మూవీ పంజా నేను ఎక్కడ పెడదాం, జల్సా తర్వాత పెడతాను నేను. ఇదిరా సినిమా అంటే సెగ్మెంట్ లోనే. ఇది కూడా కమర్షియల్లీ సూపర్ హిట్ సినిమా కాదు, ఓకే ఫిల్మే. బట్ పంజా ఇదిరా సినిమా సెగ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే కళ్యాణ్ గారు లుక్స్ గానీ, ఫస్ట్ హాఫ్ సినిమా గానీ, యాక్షన్ సీక్వెన్స్ గానీ, క్లైమాక్స్ గానీ బ్యూటిఫుల్, ప్యూర్ గ్యాంగ్స్టర్ మాస్ సినిమా ఉంటది ఆ పోర్షన్స్ అన్నిట్లో. సెకండ్ హాఫ్ లో విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ వెళ్ళిన తర్వాత తెలుగు సినిమా కథలన్నీ పడతారు కానీ మిగతా సినిమా అంతా ఒక ప్రాపర్ గ్యాంగ్స్టర్ మూవీ ఎలా ఉంటదో అలా ఉంటది అనమాట. ఓజీ నుంచి ఇదే ఎక్స్పెక్టేషన్. సుజిత్ భయ్య నువ్వు పంజా సినిమాలో 50% ఇచ్చినా మీరు సాటిస్ఫై అయిపోతావు ఫీలింగ్ లో ఉన్నాను నేను అనమాట. ఓజీ వేరే లెవెల్ హైప్ లేపుతుంది అనుకోండి. బట్ పంజా ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉంది అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ ఉంటాయో, ఈ పోర్షన్స్ లో నాకు డెలివర్ చేసిన సినిమా నువ్వు ఓజీలో డెలివర్ చేయగలిగితే చాలు, ఇంకేం అక్కర్లే.
పండగ పండగ చేసేస్తాం సినిమాకి ఏంటి. సో పంజా ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ జానీ, బట్ నాట్ బెటర్ దెన్ జల్సా, బికాస్ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీక్వెన్స్లు, బ్రహ్మానందం గారి సీక్వెన్స్ అవన్నీ కూడా ఎందుకు, సినిమా చాలా బాగా వెళ్తుంది కదా, గ్యాంగ్స్టర్ డ్రామా కదా, ఇప్పుడు ఇవన్నీ కామెడీ ఇరికించాలి అవసరమా, ఆ టెన్షన్ తో తీసుకెళ్ళచ్చు కదా సెకండ్ హాఫ్ నుండి ఫీలింగ్ వస్తుంది అనమాట సినిమా చూస్తున్నప్పుడు. సో యా, అది నా ఫీలింగ్. సో మీ ఒపీనియన్. సో ఇదిరా సినిమా అంటే ఎక్కువ పెట్టేస్తున్నావు అది మీరు అనుకోవచ్చు, బట్ యా, ఎందుకంటే దీస్ ఫిలిమ్స్ ఇప్పుడు ఈ 5 సినిమాల్ని ఫస్ట్ ఇది జల్సా నుంచి ఖుషి వరకు ఇవైతే ఉన్నాయో ఇవి ఇదిరా సినిమా సెగ్మెంట్ లో పెట్టడానికి మీరు కూడా ఒప్పుకుంటారు, మీరు నో అని చెప్పరు, నాకు తెలిసిన విషయం. బట్ ఈ 3 సినిమాల్ని నేను ఎందుకు పెడుతున్నాను అంటే దే ఆర్ కంటెంట్ వైజ్ రియలీ రియలీ గుడ్ ఫిల్మ్స్. సో స్వాగత్ ఇస్ కమర్షియల్ హిట్, బట్ జానీ అండ్ పంజాబ్ అనేవి కమర్షియల్లీ ఫ్లాప్ ఫిలిమ్స్. జానీ డిజాస్టర్, పంజాబ్ అన్ యావరేజ్ ఫిలిం అనుకోవచ్చు, లేదా ఫ్లాప్ అని అనుకుందాం. బట్ కంటెంట్ పరంగా చాలా బాగుంటాయి రెండు సినిమాలు కూడా. రెండు సినిమాల్లో కూడా ఇష్యూస్ ఒకటే, అనవసరమైన సీన్లు అనవసరమైన ట్రాక్లు పెట్టుకొని ఉంటారు. అది పక్కన పెట్టేస్తే సినిమా బ్యూటిఫుల్ సినిమాలు ఇవి, కల్ట్ క్లాసిక్ అవ్వాల్సిన సినిమాలు ఫ్లాప్లుగా మిగిలిపోయినాయి అనేది నా ఫీలింగ్ అనమాట. సో యా, నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్. సో పంజా తర్వాత ఏమొచ్చింది, పంజా తర్వాత డైరెక్ట్ గబ్బర్ సింగ్. సో దీన్ని కనుక మీరు ఇదిరా సినిమా సెగ్మెంట్ లో పెట్టకపోతే కష్టం. ఖుషీని కొట్టే సినిమా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత వచ్చింది, అది గబ్బర్ సింగ్. డెఫినెట్లీ ఇది టాప్ లో ఉంటది. రీసెంట్ గానే గబ్బర్ సింగ్ రిలీజ్ చూసా, అంటే నేను థియేటర్ లో చూసాను సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడే. ఐ వాజ్ అ కిడ్, ఒక 11 years ఉంటే నాకు. ఐ వాజ్ అ కిడ్, ఐ వాజ్ ఎంజాయింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఐ వాజ్ అ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ ఫిలిం ఇన్ థియేటర్స్, అది ఇది అనుకోవచ్చు. తర్వాత టీవీలో కూడా చాలా సార్లు చూసాను. ఐ వాజ్ ఎంజాయ్డ్ దట్ ఫిలిం. బట్ 11 years కుర్రోడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏం గుర్తుంటే చెప్పండి. రీసెంట్ గా రిలీజ్కి వెళ్ళా, అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఆ హీరోని కాకుండా అందరు హీరోల సినిమాలు చూస్తాం, అందరు హీరోల సినిమాల్ని కళ్యాణ్ గారి సినిమాలు చూసినట్టు చూస్తున్నాం, ఆయన సినిమాలు ఎంజాయ్ చేసినట్టు చేస్తున్నాం. బాగోపోతే ఆయన సినిమాలు వేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ లో వచ్చేసిన తర్వాత, సో ఆ హీరో ఫ్యాన్ ఈ హీరో ఫ్యాన్ అని కాకుండా ప్యారలల్ అందరు హీరోలు ఒకటే, మనం TFI తెలుగు బానిస అని ఫిక్స్ అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమాని థియేటర్ లో చూసాను. నాకు అప్పుడు అర్థమైంది అసలు గబ్బర్ సింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్ లో ఉండుండేది, నాకు ఊహ తెలుసుంటే ఆ టైంలో అనేది నాకు రిలీజ్ అర్థమైంది అనమాట. రచ్చ రంబోలా ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఏమైనా కొంచెమైనా ఫ్యాన్స్ హోప్ ఉందంటే దానికి ఒకే ఒక రీజన్, హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చారు కాబట్టి. గబ్బర్ సింగ్ సినిమా ఇవ్వకపోతే మిస్టర్ బచ్చన్ పెట్టుకుని వద్దయ్యా బాబు మెహర్ తో సినిమా చేస్తారంటే ఎంత భయపడతారు ఫ్యాన్స్, అంత భయపడి ఉండేవారు. బట్ ఓన్లీ గబ్బర్ సింగ్ లాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి హరీష్ శంకర్ గారు ఇచ్చారు కాబట్టి ఆయన మీద కొంచెమైనా హోప్ ఉంది ఫ్యాన్స్ కి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, ఇది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం పెడతాం. బికాజ్ ఏమో అండి, నాకు కళ్యాణ్ గారి కోసం తప్ప చూడాలా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. కళ్యాణ్ గారు కానీ వేరే వాళ్ళని పెట్టినా నాకు సినిమా చూడబుద్ది కాదు. ఓన్లీ బికాస్ కళ్యాణ్ గారు సినిమా నేను చూస్తాను. ఆయన కానీ ఇంకెవరిని పెట్టినా నాకు ఎక్కదు సినిమా. బికాస్ ఆయనకి వర్కౌట్ అయ్యే సీన్ లో ఉంటాయి. మేబీ పూరి జగన్నాథ్ గారు కళ్యాణ్ గారి కోసం రాసుకుని ఉండొచ్చు, స్క్రిప్ట్ అంతా ఆయన దృష్టిలో పెట్టుకుని రాసుకుని ఉండొచ్చు. బట్ ఆయన కాకుండా ఇంకెవరు చేసినా వర్కౌట్ అవ్వని సీన్లు ఉంటాయి సినిమాలో. సో కాబట్టి కళ్యాణ్ గారి కోసం. క్లైమాక్స్ టూ మచ్ అండి, అది టూ మచ్ అసలు మామూలుగా కాదు. దాని తర్వాత వచ్చిందండి అత్తారింటికి దారేది. ఈ సినిమా నేను జల్సా కన్నా బెటర్ పొజిషన్ లో పెడతా. జల్సా కన్నా బెటర్ బికాస్ జల్సాలో ఉన్నట్టు ప్రాబ్లమేటిక్ థీమ్సే ఉండదు సినిమాలో. బట్ ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ హిట్. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు అది ఇండస్ట్రీ హిట్ రా, నువ్వేంటి అక్కడ పెట్టావు అంటే. నాకు అత్తారింటి దారేది సినిమా చూస్తావా, లేకపోతే బద్రి ఆర్ తొలి ప్రేమ ఆర్ ఖుషి ఈ సినిమాలు చూస్తావంటే నేను ఈ సినిమాలో చూస్తా. అత్తారింటి ఇండస్ట్రీ హిట్ అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ హిట్ అయి ఉండొచ్చు, ఇప్పటికీ అదే బిగ్గెస్ట్ హిట్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను దానికన్నా ఖుషి, తొలి ప్రేమ, బద్రి, తమ్ముడు, గబ్బర్ సింగ్ ఇవే ప్రిఫర్ చేస్తాను. నాకు నువ్వు ఇప్పుడు రిలీజ్ చేసి అత్తారింటిదారు రిలీజ్ చేసి ఖుషి రిలీజ్ చేసి రెండు ఒక రోజు రిలీజ్ చేసి ఏ సినిమాకి వెళ్తావు అంటే నేను ఖుషికి వెళ్తా. లేదు తొలి ప్రేమకి వెళ్తా, నేను తొలి ప్రేమకి వెళ్తా. బద్రికి వెళ్తా. కాబట్టి కానీ అత్తారింటిదారి సోలో రిలీజ్ చేస్తే వెళ్తానేమో నాకు తెలీదు. బట్ ఏ సినిమాకి రిలీజ్కి వెళ్తావరా అంటే కంపేర్ చేసుకుని ఈ మూవీ సినిమాతో నేనైతే ఈ మూవీస్ ప్రిఫర్ చేస్తాను. బికాస్ అత్తారింటిదారు అయితే ఇస్ రియల్లీ గుడ్ ఎంటర్టైనర్, వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ నాకు కళ్యాణ్ గారు షైన్స్ ఇన్ దీస్ ఫిల్మ్స్ బెటర్ దెన్ అత్తారింటిదారు అనిపిస్తుంది అనమాట. సో నా పర్సనల్ ఫీలింగ్, ఇది నా పర్సనల్ చాయిస్. మీ లిస్ట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఈ లిస్ట్ చేంజ్ ఏం చేశారా ఈ లెవెల్లో? ఇప్పుడు అత్తారింటిదారు తమ్ముడు తర్వాత ఉంది, అండ్ గబ్బర్ సింగ్ అన్నిటికీ టాప్ లో ఉంది. సో చేంజ్ అయింది కదా. సో మీ లిస్ట్ ఏంటో కూడా పెట్టండి అక్కడ. సో అత్తారింటిదారు 2013లో వచ్చింది. దాని తర్వాత
కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయారు. సో ఇక్కడ నుంచి సినిమాల మీద ఏదో అడాపెడా ఇంట్రెస్ట్ ఉండి లేనట్టు చేసిన సినిమాలు ఇవన్నీ. సో వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో దాని తర్వాత వచ్చిన సినిమా గోపాల. ఇది ఓకే చూడొచ్చులో పెడతాను. ఇదిరా సినిమా కాదు, ఇట్స్ అ రీమేక్. ఇట్స్ అ గుడ్ రీమేక్. అండ్ కళ్యాణ్ గారు పోర్షన్స్ ఎంత ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి, ఎలా ఉండాలి అన్న దాని తగ్గట్టుగానే ఉంటాయి. బట్ ఇదిరా సినిమా లెవెల్ కాదు, బికాస్ కొంచెం ఆ తెలుగు పైత్యం కూడా జాయిన్ అవుతుంది సినిమాలోని. బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వాచ్. నేను థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తాను, చాలా సార్లు చూసాను సినిమాని. బట్ స్టిల్ ఇది ఓకే చూడొచ్చులో పెడతాను. సో తీన్మార్ తర్వాత తీన్మార్ కన్నా కొంచెం ముందే పెట్టచ్చు, మేబీ హియర్. సో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కళ్యాణ్ గారి మూవీలో నేను ర్యాంక్ చేస్తున్నాను, వెంకటేష్ గారి మూవీలో కాదు. సో కళ్యాణ్ గారి పోర్షన్స్ ని, కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ర్యాంక్ చేశాను అనమాట. సో వెంకటేష్ గారి మూవీ లాగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా బేస్ చేసుకొని అయితే కొంచెం ఎదర పెట్టచ్చు సినిమాని. బట్ ఓన్లీ కళ్యాణ్ గారి పోర్షన్స్ వరకు నేను లెక్క వేసి ఇక్కడ ర్యాంక్ చేస్తాను అనమాట. మిగిలిన మల్టీ స్టార్ మూవీస్ కూడా అదే చేస్తాను. సో అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ వచ్చేసి ఇంకో రాడ్ రాంబాలా, సర్దార్ గబ్బర్ సింగ్. ఇది కాపాడండి అయ్యా నన్ను సెగ్మెంటే. నేను థియేటర్కి వెళ్ళి చూసాను అయ్యా సినిమాని. సినిమా ఒక పోర్షన్ వరకు కూడా ఓకే చూడొచ్చు, పర్లేదు బాగానే ఉందిగా, ఓకే పర్లేదు బాగానే వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎటెటో వెళ్ళిపోయింది సినిమా. అసలు ఎటు వెళ్తుందిరా, ఏమైతుందిరా, ఎటు వెళ్తుందిరా, ఎవడరా, ఎందుకురా, ఎవడ అడిగాడరా ఇదంతా నిన్ను అన్నట్టు ఎటెటో పోద్దండి. క్లైమాక్స్ కి అయితే కొరియోదండాలు వాయమ్మో, అసలు ఏంటి ఆ డాన్స్ ఏంది, ఆ ఫైట్ ఏంది, ఎందుకు సార్ ఎందుకు అంటే, కళ్యాణ్ గారు జానీ తర్వాత ఒక సినిమాకి స్టోరీ చేస్తున్నారంటే అది వేరే లెవెల్ హైప్ ఉండే నాకు. జానీ చాలా, అది నేను చెప్పా కదా ఇందాక, హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని. సర్దార్ గబ్బర్ సింగ్ ఇట్స్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. సో ఈ రెండు సినిమాలు స్వాప్ చేసి ఉంటే బాగుండేదేమని నా ఫీలింగ్. అంటే సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు ఆ టైంలో రిలీజ్ చేసిన అటర్ ఫ్లాప్ అయ్యింది, అది కుక్కరాడు సినిమా, దాని గురించి మనం ఏం చేయలేం. బట్ జానీ హిట్ అయి ఉండేదని ఫీలింగ్, ఒక పర్సనల్ ఫీలింగ్ అనమాట. బట్ సర్దార్ గబ్బర్ సింగ్ కాపాడని నన్ను సెగ్మెంట్ లో ఉంటది. పులి మీద బెటర్ లేండి, కొమరం పులి మీద చాలా బెటర్ సినిమా. అమ్మో కొమరం పులి భరించలేం సార్. కాటం రాయుడు ఇది వచ్చేసి నేను కళ్యాణ్ గారి కోసం సెగ్మెంట్ లో పెడతాను. బికాస్ మళ్ళీ అగైన్ కళ్యాణ్ గారి లుక్స్ గానీ అండ్ పర్ఫార్మెన్స్ గానీ అండ్ యాక్షన్ గానీ చాలా బాగుంటుంది సినిమాలో. బట్ స్టిల్ కాపాడండి నన్ను వెళ్లకుండా ఆపింది కళ్యాణ్ గారి పర్ఫార్మెన్సే. కొన్ని కామెడీ సీన్లు కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. బట్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మీద కళ్యాణ్ గారి కోసం పెడుతున్నాను. బట్ నాట్ బెటర్ దెన్ బంగారం అండ్ కెమెరామెన్ రాంబాబు. నాట్ ఎట్ ఆల్ బెటర్ దెన్ దోస్ ఫిల్మ్స్. అండ్ ఇప్పుడు వచ్చిందండి కళాఖండాలకే కళాఖండం అజ్ఞాతవాసి. ఇది కొమరం పులి కన్నా దారుణం. కొమరం పులి అయినా చూస్తాను నేను, 1-2 సార్లు నేను ప్రిఫర్ చేస్తాను, కానీ అజ్ఞాతవాసి ఒక్కసారి చూసాను థియేటర్లో, అంతే చాలు, ఈ జన్మకి చాలు సార్. త్రివిక్రమ్ గారు ఆడియో లాంచ్ లో, నాకు తెలిసి ఈ సినిమాలో మీరు కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు అన్నప్పుడు, ఓయమ్మ ఏం హైపరా నాయనా అనుకొని వెళ్ళా థియేటర్కి. నేను సినిమా చూస్తున్నంత సేపు టార్చర్ స్పెల్లింగ్ రాయించే త్రివిక్రమ్ గారు నా చేత. అసలు ఎందుకు సార్ త్రివిక్రమ్ గారు ఈ సినిమా ఎందుకు ఇలా చేశారు? మీరేనా డైరెక్ట్ చేశారు సినిమా? ఇది మీ డైరెక్షన్ లోనే వచ్చిందా సినిమా ఇది, లేకపోతే వేరే వాళ్ళు డైరెక్ట్ చేసి మీ పేరు వేసుకున్నారా అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట సినిమా చూసేటప్పుడు. ఈ సినిమా మొత్తానికి నాకు నచ్చే సీన్ ఏదైనా ఉందంటే, ఎండింగ్ లో మొత్తం విలన్స్ ని అందరినీ చంపేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ ఖుష్బు గారు వచ్చి ఒక చోటు కూర్చొని వాళ్ళ తండ్రి అండ్ తమ్ముడు భర్త కొడుకు వాళ్ళిద్దరు చనిపోయిన బాధని ఎక్స్ప్రెస్ చేసే సీన్. ఆ సీన్ అక్కడ కూర్చొని ఏడుస్తారు ఇద్దరు. సినిమా మొత్తం పగంతా తీరిపోయిన తర్వాత కూర్చొని ఏడుస్తారు అనమాట. ఆ ఒక్క సీను బ్యూటిఫుల్, అది బ్యూటిఫుల్ థాట్ త్రివిక్రమ్ గారిది. మిగతా సినిమా అంతా ఎక్కించేశారు, అటకెక్కించేశారు మిగతా సినిమా అంతా కూడాను. అదో దండం, ఓయమ్మో, అదో మామూలు కళాఖండ కాదు అది. మేబీ ఆ సీన్ బట్టి మొత్తం సినిమా రాసుకున్నారంటే, అంటే సినిమా లేపేసిందే కదా, ఆ సీన్ ఏదో కొత్తగా వచ్చిందేమో థాట్. బట్ ఆ సినిమా రియలీ ఆ సీన్ మాత్రం రియలీ వేస్టెడ్ అనిపించింది సినిమాలో. అజ్ఞాతవాసి అని పేరుకి తగ్గట్టుగా ఒక పాయింట్ ఉంటది, ఆ పాయింట్ కూడా అటకెక్కించేశారనమాట. బట్ ఆ పాయింట్ అండ్ క్లైమాక్స్ ఆ సీన్, ఈ రెండు మినహాయిస్తే సినిమా కుక్కరాడు నెంబర్ 1 పొజిషన్ డిజర్వ్ ఇది ఈ సినిమాకి. అజ్ఞాతవాసి తర్వాత కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. అండ్ వి నో ద రిజల్ట్ ఆఫ్ 2019 ఎలక్షన్స్. అండ్ అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు సినిమాల్లోకి రీఎంట్రీ చేస్తున్నారు అన్నప్పుడు ఒక హైప్ క్రియేట్ అయింది. దిల్ రాజు గారు పట్టుకొస్తున్నారు అనేసరికి దిల్ రాజు గారికి బానిసత్వం చేయడం రెడీ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ. అండ్ అలా తీసుకొచ్చిన సినిమాయే వకీల్ సాబ్. ఈ సినిమా వచ్చేసి ఐ వుడ్ సే ఇదిరా సినిమా అంటే, ఈ సినిమాని ఇదిరా సినిమా అంటే సెగ్మెంట్ లో పెట్టినందుకు చాలా మంది
అరే ఈ సినిమాని ఇదే సెగ్మెంట్ లో పెడతావు, ఆ పింక్ సినిమా చూసావు నువ్వు, అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా కంపారిజన్ ఉందా అని మీరు అడగచ్చు. ఓకే, ఐ విల్ అగ్రీ. పింక్ సినిమాతో కంపేర్ చేసుకుంటే వకీల్ సాబ్ సినిమా దాని దగ్గర కూడా రాదు. పింక్ సినిమాలో ఉన్న సోల్ ని గానీ ఎసెన్స్ ని గానీ చాలా వరకు వీళ్ళు చేంజ్ చేసేస్తారు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేస్తారు. వాటి ఆర్క్ ని చేంజ్ చేస్తారు, ఫ్యామిలీ ఫ్రెండ్లీగా చేస్తారు సినిమాని. ఐ అగ్రీ. బట్ నేను పింక్ రీమేక్ చూడడానికి వెళ్ళట్లేదు, బికాస్ ఐ ఆల్రెడీ వాచ్ పింక్. నేను పింక్ చూసాను, పింక్ చూసి పింక్ ఏ పాయింట్ నాకు చెప్పాలనుకుందో ఆ పాయింట్ నేను తెలిసేసుకున్నాను. సో నాకు పింక్ మళ్ళీ నేను ఎందుకు చూస్తాను, పింక్ నే మళ్ళీ రీమేక్ చేస్తే నేను ఎందుకు చూడాలి? వకీల్ సాబ్ సర్వ్డ్ దట్ ఫర్ మీ. నువ్వు యాజ్ ఇట్ ఈస్ రీమేక్ చేస్తే నేను మళ్ళీ ఇది ఎందుకు చూడాలి నేను అన్న ఫీలింగ్ వస్తే ఆ సినిమా పోయినట్టే. నాకు వకీల్ సాబ్ ఆ ఫీలింగ్ తీసుకురాదు. కాటమరాయుడు ఆ ఫీలింగ్ తీసుకొస్తుంది. యాజ్ ఇట్ రీమేక్ చేశారు. నేను ఆల్రెడీ నేను అజిత్ మూవీ చూస్తాను, నేను మళ్ళీ కాటమరాయుడు ఎందుకు చూడాలి అనే ఫీలింగ్ తీసుకొస్తుంది కాటమరాయుడు సినిమా. బట్ వకీల్ సాబ్ డజన్ డూ దట్. కళ్యాణ్ గారు ఆర్క్ కొత్తగా, అఫ్ కోర్స్ శృతిహాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి శృతిహాస్ ఎగ్జిట్ అయిన వరకు కూడా ఆ సెగ్మెంట్ తీసి పక్కన పెడాల్సిన ఎలాంటి నష్టం లేదు. బట్ మిగతా పోర్షన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఆ ఫార్మర్ డెత్ సీన్ గానీ, లాయర్ అయ్యి తర్వాత ఏమేం చేశాడు అన్న ఒక జర్నీ గానీ, అదంతా కూడా చాలా బాగుంటది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకు పర్సనల్లీ చాలా వర్కౌట్ అయింది ఆ సీన్స్ అవన్నీ కూడా. అండ్ నేను కళ్యాణ్ గారు వకీల్ సాబ్ ఇది పింక్ కాదు, ఇది వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారి సినిమానే. సో ఆ పర్స్పెక్టివ్ లో పెట్టుకుంటే మాత్రం ఇది ఆ సినిమా అని పెడతాను నేను. నాకు చాలా ఇష్టం ఈ సినిమా. భీమ్లా నాయక్, దీన్ని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు సార్. కళ్యాణ్ గారి కోసం అయితే కాదు, డెఫినెట్లీ నాట్ ఫర్ కళ్యాణ్ గారు. బికాస్ ఈ సినిమాలో కళ్యాణ్ గారిని చూపించిన విధానం నాకు నచ్చలే. ఆయన అస్తమానం ఒక అంటుంటే ఎందుకు అన్నిసార్లు ఎందుకు అంటున్నారు, ఎందుకు అవసరం అలా ఫీలింగ్ తీసుకొస్తుంది. సో కళ్యాణ్ గారి కోసం అయితే కాదు. అలాగే కాపాడనే నన్ను కూడా పెట్టలో, బికాస్ ఇట్స్ నాట్ ఏ గుడ్ రీమేక్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ రీమేక్. బట్ స్టిల్ రానా గారు ఎక్సెల్స్ ఇన్ ద క్యారెక్టర్ అండ్ సీన్స్ వర్కౌట్ అవుతాయి. ఓకే, చూడొచ్చులో పెడదాం. నాట్ కాపాడన్నయ్య నన్ను రాడ్కి అయితే కాదు సినిమా. కళ్యాణ్ గారి కోసం అయితే చూడండి సినిమా నేను ఇవి. బికాస్ కళ్యాణ్ గారిని ఎలా ప్రజెంట్ చేయకూడదు అలా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలోని. నిజంగా ఆయన మాటకి ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి నా కొడక అంటే ఎందుకు టీజర్ రిలీజ్ అయినప్పుడు ఓయమ్మో ఏందిరా ఈ హైప్ అనుకున్నా ఆ పదం కోసమే. సినిమాలో ఏందిరా ఈ హైప్, ఎందుకురా పదం అన్నిసార్లు వాడుతున్నాడు ఆ మనిషి అనే ఫీలింగ్ తీసుకొచ్చేసారు. సో డెఫినెట్లీ ఓకే చూడొచ్చులో పెడతాను నేను సినిమాని. కళ్యాణ్ గారి కోసం యాక్చువల్లీ ఇది ఓకే చూడొచ్చు కంటే కింద ఉండాల్సిన సినిమా, బట్ కళ్యాణ్ గారి కోసం అయితే పెట్టలేదు నేను, అందుకనేసి ఓకే చూడలో లాస్ట్ పెడుతున్నా. సో మీరు ఎక్కడ పెడతారు భీమ్లా నాయక్ ని? భీమ్లా నాయక్ నాకు ఓఎంఓ సూపర్ సినిమా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నేనైతే ఆ సెగ్మెంట్ లో ఒక. నెక్స్ట్ వచ్చిన సినిమా బ్రో కాపాడండి నన్నే సార్, డెఫినెట్లీ కాపాడండి నన్నే. సినిమా ఓకే, మీరు కళ్యాణ్ గారి కోసం కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నారు, ఫ్యాన్ సర్వీస్ చేయాలనుకుంటున్నారు, అది ఇది అంతా ఓకే ఫైన్. ఏంటది అది వదిలేస్తే అవన్నీ. కానీ ఎందుకు మాట్లాడితే ఆ పాటలు ఎందుకు రావాలి? పవన్ కళ్యాణ్ గారు పాట సినిమా సాంగ్స్ ఎందుకు రావాలి? ఆల్రెడీ ముందు భీమ్లా నాయక్ సినిమా మేము చూసాం, మళ్ళీ ఆ మ్యూజిక్ ఎందుకు పెట్టారు బ్రోలో? ఎవడు అడిగాడు? ఎవరికి కావాలి సార్ అవన్నీ? ఎందుకు పెట్టారు అవన్నీ? డెఫినెట్లీ ఇది కాపాడందే నన్నే. బట్ సరదా గబ్బర్ సింగ్, అజ్ఞాన్ సార్ వీటికన్నా కొంచెం బెటర్ సినిమా. బట్ స్టిల్ కళ్యాణ్ గారు ది వర్స్ట్ లుక్స్. ఫ్యాషన్ అంతా బాగుంటది కానీ మనిషి చూడడానికి నాకు నచ్చడు. నాకు పర్సనలీ బ్రో సినిమాలో నాకు పవన్ కళ్యాణ్ గారు చూడడానికి నచ్చడు. ఆయన స్టైలింగ్ అంతా బాగున్నా కూడా ఏంటి మనిషి ఇలా ఉన్నాడేంటి, అందం పోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట బ్రో సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఆ పాటలు, ఫోర్స్డ్ సాంగ్స్, ఫోర్స్డ్ పొలిటికల్ డైలాగ్స్ అన్ని ఉంటాయి సినిమాలో. తమిళ ఒరిజినల్ వర్షన్ నేను చూసా, దట్ వాస్ గుడ్. అది కూడా సూపర్ సినిమా కాదు, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం, గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. బట్ బ్రోన్ అయితే పెంట చేశారనమాట. ఈ తర్వాత వస్తుంది సార్ అసలైన కళాఖండం, హరిహర వీరమల్లు. డెఫినెట్లీ ఇట్ ఈస్ వే వర్స్ దెన్ అజ్ఞాతవాసి కన్నా ముందే పెడుతుంది. బికాస్ అజ్ఞాతవాసి సినిమా రౌడ్ సినిమా డెఫినెట్లీ. బట్ హరిహర వీరమల్లు అసలు సినిమానే కాదు, అది ఓ 2 షార్ట్ ఫిలిమ్స్, వెరీ హై బడ్జెట్ షార్ట్ ఫిలిమ్స్. ఓ 2 వెరీ హై బడ్జెట్ షార్ట్ ఫిల్మ్స్ ని కలిపేసి ఒకటే సినిమా అని చెప్తే అదే హరిహర వీరమల్లు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఒకరు ఉంటాడు, సెకండ్ హాఫ్ లో హీరో ఒకరు ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ వేరు, సెకండ్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ వేరు. ఫస్ట్ హాఫ్ లో హీరో ఒకలా బిహేవ్ చేస్తాడు, సెకండ్ హాఫ్ లో హీరో ఇంకోలా బిహేవ్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. స్టోరీ ఆర్క్ అయితే కంప్లీట్ గా పండబెట్టేశారు. సో ఇంటర్వెల్ పాయింట్ లో ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయింది. సెకండ్ హాఫ్ లో ఆ పాయింటే ఉండదు, ఆ పాయింట్ ని కంప్లీట్ గా ఆ ఉష్ కాకి అని చెప్పి మాయం చేస్తారు. సెకండ్ పార్ట్ లో వస్తుంది అప్పుడు చూసుకోండి అంటే సెకండ్ పార్ట్ రాదు, కన్ఫర్మ్ గా రాదు, తీయకండి. క్రిష్ గారు ఒకవేళ వచ్చి
ఏమైనా చేస్తారు తీస్తారు అంటే మాత్రం ఒక చిన్న హోప్ పెట్టుకుంటాం. ఎలాగో పెట్టినాయి కాబట్టి రెండు కథలు కలిపి ఒకవేళ ఏం రత్నం గారు డబ్బులు పెట్టి సినిమా తీయాలనుకుంటే కృష్ణ గారినే తీసుకురండి. జ్యోతి కృష్ణ గారితో మాత్రం ప్లీజ్ ప్రొసీడ్ అవ్వకండి. ఆయనే డైరెక్ట్ చేస్తారంటే ఆపేసిన సినిమా మాకు అక్కర్లేదు. హరిహర పాటు కృషి గారు ఒకవేళ వస్తారు అంటే మాత్రం ఏం రత్నం గారు ప్లీజ్ కృషి గారిని మాత్రం తీసుకొచ్చి పార్ట్ 2 ప్లాన్ చేసుకోండి. లేకపోతే మానేసేయండి. పోయిన డబ్బులు చాలు, మళ్ళీ కొత్తగా డబ్బులు పోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. సో అది ఇప్పుడు ది మోస్ట్ హైప్ ఓజీ 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 యు బెటర్ రిమెంబర్ ద నేమ్ పగరగిల్లిన ఫైర్. సో ఇది డెఫినెట్లీ ఇదిరా సినిమా గబ్బర్ సింగ్ కన్నా ముందు వచ్చి కూర్చుంటది అని నమ్ముతున్నా. ప్రస్తుతానికి అయితే హైప్ మీద వచ్చిన కంటెంట్ అండ్ క్వాలిటీ మీద ఈ సినిమా ఇదిరా సినిమా సెగ్మెంట్ లోకి వెళ్ళి కూర్చుంటదని నేను నమ్ముతున్నా. నేను చెప్పలేను ఇది వచ్చి ఎక్కడైనా కూర్చోవచ్చు, కాపాడని టాప్ లైన్ పెట్టచ్చు, మనం చెప్పలేం. బట్ స్టిల్ నా హోప్ మాత్రం ఇట్స్ బెటర్ దెన్ గబ్బర్ సింగ్ అవుతుంది అని నమ్ముతున్నాను. బికాస్ గబ్బర్ సింగ్ ఒక ఫ్యాన్ బాయ్ ఇచ్చిన మూమెంట్సే అండ్ ఓజీ ఆల్సో అనదర్ ఫ్యాన్ బాయ్. సో ఫ్యాన్ బాయ్ ఇచ్చిన మూవీని రీప్లేస్ చేయాలంటే అది ఇంకో ఫ్యాన్ బాయ్ వల్ల అవుతుందని నేను నమ్ముతున్నా. సో ఓజీ ఇదిరా సినిమా అంటే సెగ్మెంట్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ యా ఓజీ తర్వాత మనకి ఇంకో సినిమా కూడా ఉంది. సో ఓజీ మీద బీభత్సమైన హైప్ మీద ఉన్నాను నేను. అండ్ ఓజీ మీద మనం పండగ చేస్తున్నాం. ఓజీ పండగ, గెట్ రెడీ ఫర్ దాట్. రెండు వచ్చేసేయండి, సబ్స్క్రైబ్లు గుద్దేయండి, ఇప్పుడు సబ్స్క్రైబ్లు గుద్ది ఛానల్ వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఓజీ సినిమాకి పండగ, ప్రతి అప్డేట్ కి లైవ్ ఉంటుంది, ప్రతి అప్డేట్ కి గట్టిగా మాట్లాడుకుందాం మనం. బట్ ఓజీ తర్వాత మనకు ఒక కళాఖండం అయితే రాబోతుంది. అంటే ముందే 2 జడ్జ్ అనుకోండి, కంటెంట్ ఏం రాలేదు. బట్ కంటెంట్ రాకుండా నేను సినిమాని జడ్జ్ చేయట్లేదు, బట్ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ ని బేస్ చేసుకొని అయితే నేను మాట్లాడుతున్నాను అనమాట. అమితాబ్ బచ్చన్ చూసిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ గా ఆపేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ తేరీ రీమేక్ అన్నప్పుడు అసలే వద్దు అనిపించింది. బట్ ఇప్పుడు తేరీ రీమేక్ కాదు, చేంజ్ చేసేసో అది ఇది అంటున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ హోప్ అయితే లేదు. కంటెంట్ చూసి దాన్ని బట్టి సినిమా మీద హోప్ పెంచుకుందాం. ప్రస్తుతానికి అయితే 0 హోప్. ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ మీద అయితే నాకు హోప్ లేదు భయ్య. సినిమా మీద మీరు ఏమైనా అనుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్ మీద నాకైతే హోప్ లేదు. ఓజీ ఇస్ ద ఓన్లీ హోప్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా టాక్ పడిందా, ఆల్రెడీ కలెక్షన్లు ఓ రేంజ్ లో రచ్చ రంబోలా చేస్తున్నారు ప్రీ బుకింగ్స్ తోనే. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి టాక్ పడిందా, ఓజీ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ ఫిలిం ఇన్ కళ్యాణ్ గారు కెరియర్ అనమాట. మంచిగా ఉంటే చాలు సినిమా, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే చాలు. ఎక్స్పెక్టేషన్ మించిన సినిమా మాకొద్దు, ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయితే చాలు. ఓ గొప్ప స్టోరీ కూడా వద్దు, చాలా సింపుల్ స్టోరీ పెట్టుకొని నీట్ గా ఎగ్జిక్యూట్ చేసి నీట్ గా ప్రజెంట్ చేయండి. సాహోలో జరిగినట్టు కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకుండా చాలా క్లియర్ గా, చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ గా ప్రజెంట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని పవర్ఫుల్ గా చూపించండి చాలు. ఓజీ ఎక్కడో వెళ్ళి కూర్చుంటుంది సినిమా, ఎక్కడికో వెళ్ళిపోయింది. అనవసరం కథలేం పడకుండా నీట్ గా ఉన్నదాన్ని వాడుకుంటే సెట్. సో ఇది గైస్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ర్యాంకింగ్. సో మనం ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కవర్ చేస్తాం. అండ్ యా కొన్ని క్యామియో మూవీస్ మనం స్కిప్ కొట్టేస్తాం. అవి లైక్ శంకర్దాద, ఎంబీబీఎస్ అండ్ జిందాబాద్, ఆ సినిమాలు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారైనా అంత ఇంపార్టెంట్ కాదు. వాటి గురించి మనం ఇక్కడ ర్యాంకింగ్ తీసుకుంటే మనకు బొరలేదు అనుకుంటారు. సో యా కాబట్టి ఇవైతే నా ర్యాంకింగ్. ఇది నా పర్సనల్ లిస్ట్. సో మీ టైర్ లిస్ట్ అండి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా కంటెంట్ తో ఫుల్ గా నిండిపోయి ఉంటది. ఎవ్రీ సండే 8 PM కి లైవ్ ఉంటది. సినిమా అప్డేట్స్ అన్ని ఆ రోజు మాట్లాడుకుందాం. అన్ని అప్డేట్స్ ఆ రోజు లైవ్ లో వస్తాను నేను. సో మీరు కూడా లైవ్ లో పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్, మీకు తెలిసిన విషయాలు కూడా చెప్తే మనం ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఇవ్వచ్చు. సో నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో జాయిన్ అవుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీట్ చేస్తూ సైనింగ్ ఆఫ్. బాయ్.